నేటి యువత క్రీడా రంగంలో రాణించాలని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ ఇన్విటేషన్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బహుమతి పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. బాల్ బ్యాడ్మింటన్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అంతరించిపోతున్న బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్రీడను నిర్వహించిన కొత్తపల్లి ప్రసాదరావుకు కృతజ్ఞతలు తెలిపారు. యువతకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని, యువత క్రీడలకు తగిన ప్రోత్సాహకారం అందిస్తానని అన్నారు. ఇక క్రీడల వల్ల శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉంటారని తెలిపారు. అలాగే గోవిందరావుపేట గ్రామం నుండి చాలా మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నారని, వారందరూ కూడా పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రాంతాల్లోకి వెళ్ళి ఈ యొక్క క్రీడలు నిర్వహించడం ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా నేను భావిస్తా ఉన్నాను. మా నుంచి కొద్దిగా లేట్ అయింది. ఎప్పుడు కూడా మీ సేవలు, మీ సహాయ సహకారాలు మన సొంత గ్రామాలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మనం ఎక్కడ పుట్టినా, మరి ఏ స్థాయిలో ఉన్నా, అంతిమంగా మన తల్లిదండ్రుల పట్ల, మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతాల పట్ల అదే ప్రేమ, అదే స్ఫూర్తి, అదే మరి విశ్వాసము, అదే అభిమానాన్ని చూపించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన ఊరు మనల్ని గుర్తుపెట్టుకుంటుంది. మనల్ని కన్న తల్లిదండ్రులు మనల్ని చూసి గర్వపడతారు. కాబట్టి ఆ రకంగా నేను గతంలో 20 ఏళ్ల కింద స్టార్టింగ్ పాలిటిక్స్లో చూసినప్పుడు ఈ గ్రామం నుంచి మరి హైదరాబాద్లో స్థిరపడ్డటువంటి వాళ్ళు ఒక వాటర్ ట్యాంక్ కట్టివ్వడం, వాటర్ ప్లాంట్ పెట్టడము, లేదా మన శ్మశాన వాటిక కట్టియడం, ఓన్గా వాళ్ళ డబ్బులతోటి అందరు చందాలు వేసుకొని మరి హెల్ప్ చేసేటువంటి ఒక గుణము మన గ్రామం నుంచి నేను చూసిన. ఆ స్ఫూర్తి ఇంకా ఎప్పటికి కూడా ఉండాలి. ఇప్పుడు మనకు అంటే సరే, నేను మినిస్టర్గా ఉన్నా కాబట్టి చాలా నా ఫండ్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ నుంచి ఇస్తున్నాం. మేము అట్లనే CSR ఫండ్స్ అని కూడా 30-40 ప్రైవేట్ కంపెనీలను కూడా తీసుకొచ్చి రకరకాల సహాయ సహకారాలు ఇక్కడ అందిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మల్బార్ గోల్డ్ ట్రస్ట్ తరఫున ఒక 180 మంది 10th ఇంటర్లో మరి హైయెస్ట్ మార్క్స్ వచ్చిన పిల్లలకు వాళ్ళ సహకారంతో ప్రతి పాపకు ఒక 10,000 రూపాయలు, అట్లా 180 మంది పిల్లలకు మన జిల్లాలో ఈరోజు వారు అందించడం జరిగింది. మన పుట్టి పెరిగినటువంటి